యోహాను సువార్త 3వ అధ్యాయము 13 చూద్దాం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ఒక యేసుక్రీస్తు వారు తప్ప పరలోకానికి వెళ్ళిన వాడు ఎవడు లేడు అని బైబిల్ చెప్తుంటే చాలాసార్లు వెళ్ళొచ్చానంట నేనుగా. సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారు ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయము 29 కనుక మీరు చూస్తే, చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మిన వాడు ధన్యుడు. నన్ను చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మిన వాడు ధన్యుడు అని చెప్పాడు. విన్నారండి? అంటే యేసుక్రీస్తు వారిని చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మిన వాడే గొప్పవాడు, ధన్యుడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా కనపడతాడంటే దాని బైబిల్లో ఉన్న విషయం ఏంది? దేవుడు ఎవరికి 5వ అధ్యాయము 37 వచనం. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము 37 చూద్దాం ఒకసారి దేవుని పిల్లలారా. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏ కాలమందంటే ఆదం దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ కాలమందైనను ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. స్వరాన్ని వినరు, స్వరూపాన్ని చూడరు. ఇది యేసుక్రీస్తు వారికి మాట బా. కానీ దేవుడు నాకు కనపడ్డాడు, చూశాను, స్వరాన్ని విన్నానంటే ఏది నమ్మాలి? చూస్తే చచ్చిపోతారని బైబిల్లో ఉంది కదా. ఇక్కడ చూశారు అనేది వీళ్ళ మాట నమ్మాలా, చూడలేరు అనేది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నమ్మాలా? కానీ ఈ రోజున నిజాన్ని చెప్పే వాళ్ళని ఎవరు నమ్మరు. అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గరికే లక్షలుగా పోతారనే విషయం మీకు అర్థం అవ్వాలి. అంటే ప్రజలు నిజాన్ని నమ్మరు, కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళని గొర్రె కాచేవాడిని కాదు కోచేవాడిని ఎలా నమ్ముతుందో అని చెప్పడానికి ఎన్ని ఎగ్జాంపుల్స్. విషాన్ని విషంగా ఇస్తే మనం తాగుతామా? మరేం చేయాలి? పాలల్లో విషం వేసామనుకో తాగేస్తాం. ఇది పాలేగా కానీ లోనన్న విషయం మనకు తెలీదు. ఏమండి, పబ్బులు క్లబ్బులు డాన్సులు ఏంటండి అసలు? అది దావీదు డాన్స్ వేయలేదా ఆరాధన చేస్తూ? ఇది అక్కడ తీసుకుంటారబ్బా ప్రతి ఒక్కళ్ళు కూడా. బైబిల్ దగ్గర సరిపోదు కదా ఇవన్నీ కూడా. ఎందుకంటే వేసేలేదు. బైబిల్ తెలియని సన్నాసులు యూత్ని అట్రాక్ట్ చేయటానికి, యవనస్తుని అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్లు కావాలి. ఇప్పుడు ఇంట్లో చూడండి, పిల్లలు వాళ్ళకి ఏం కావాలా? కాసేపు సినిమా చూడాలా, ఎంటర్టైన్మెంట్ కోసం సీరియల్స్ చూడాలా, జబర్దస్త్ చూడాలా, లేదా షార్ట్లు పెద్దగా చూస్తూ ఉండాలి, అయ్యి అని చెప్పేసి ఇవి ఉండాలా. ఆదివారం వస్తే అక్కడ కూడా ఏముండాలి? ఎంటర్టైన్మెంట్లో ఉండాలి. ఇంట్లో ఉన్న ఫోన్ల ద్వారా టీవీల ద్వారా అయ్యే కావాలి. ఆదివారం వెళ్ళినా చర్చికి అవే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అలా అట్రాక్ట్ చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా. దానికి దావీదు డాన్స్ చేయలేదా? దావీదు ఒకసారి చేశాడు డాన్స్, ప్రతి కోడికి డాన్స్ చేస్తాడు. దావీదు ఒక్కడే చేశాడు డాన్స్, ఆయన ఎవరి చేత వేయించలా. వచ్చిన మొన్న అందరి చేత డాన్సులు. అదేమండి దావీదా? దేవుని ఈ రోజునండి పాస్టర్లు అనే పేరు మీద ఎంత మోసాలు జరుగుతున్నాయో మీకు అర్థం కావాలి. నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఆరాధన అంటే అర్థము తెలుసా నేటి క్రైస్తవ పాస్టర్లకి, విశ్వాసులకి? ఏమండి, ఇప్పుడు ఆరాధన గురించి ఎవరు చెప్పాలంటే మనకు యేసుక్రీస్తే చెప్పాలి కదా. ఏమండి, ఆరాధన అంటే ఏంటో, ఎలా చేయాలి, ఇవన్నీ యేసుక్రీస్తే చెప్పాలి కదా. ఏం చెప్పాడు ఒకసారి తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్తలో నుంచి దేవుని పిల్లలారా 4వ అధ్యాయం 20 వచనం చూద్దాం. మా పితరులు ఈ పర్వతమందు ఏమండి బాగినాలి. సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారితో ఆరాధన గురించి మాట్లాడుతూ, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. అసలు ఎప్పుడైనా సరే బైబిల్లో చదివేవాడు
కాలాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. కాలాన్ని బట్టి ఆ వచనాన్ని మనము తీసుకోవాలి. ఒకప్పుడు అపోస్తలులు, ఆదికాల సంఘము అలాగే వాళ్ళు చేశారు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, మళ్ళీ వద్దాం ఇక్కడికి, వచనం 10 చూద్దాం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోయే మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును నోటు ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చును దానిని విచారించి పరిశోధించి ఇది ఏ కాలానికి సంబంధించింది, ఈ వాక్యము ఈ రెఫరెన్స్ ఏ కాలానికి సంబంధించింది అని జాగ్రత్తగా విచారించి పరిశోధించిరి ఆత్మ సహాయంతో. మొత్తము 3 కాలాలు. ఒకటి పితరుల కాలం. ఆ పితరుల కాలం ఎక్కడి నుంచి అంటే ఆదాం దగ్గర నుంచి మోషే వరకు పితరుల కాలం. మోషే దగ్గర నుండి యేసుక్రీస్తు వారి వరకు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం వరకు ఇంచుమించుగా ధర్మశాస్త్ర కాలం అన్నారు. అపోస్తల కార్యం దగ్గర నుంచి ఇప్పటి వరకు క్రొత్త నిబంధన కాలము అన్నారు. పితరుల కాలం వేరు, ధర్మశాస్త్ర కాలం వేరు, క్రొత్త నిబంధన కాలం వేరు. ఈ 3 కాలాలని పరిగణలోనికి తీసుకుని ఇది ఏ కాలానికి సంబంధించిందో ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు పితరుల కాలంలో ఫుడ్ గురించి దేవుడు ఏం చెప్పాడు, తినే వాటి గురించి ఏం చెప్పాడు. పితరుల కాలంలో దేవుడు ఏం చెప్పాడంటే అన్ని తినమని చెప్పాడు. మీ తర్వాత చూడండి ఆదికాండం, ఇప్పుడు ఆదికాండము 9:3 గనక మీరు చూస్తే అన్ని తినమని చెప్పాడు. మోషే దగ్గర నుంచి ఉన్న ధర్మశాస్త్ర కాలంలో ఏం చెప్పాడు ఆయన, అన్ని తినకూడదు. పంది ఏమండి, ఇంకా మనకి కదా లేవి కాండము 11 గనక మీరు చూస్తే పంది కానీ కోడి, చికెన్ తింటున్నారా, తినకూడదబ్బా. నిప్పుకోడి, కోడి జాతి అది సంబంధించిందేగా. కొంగ, మరి చేపల్లో పొలుసు లేనివి తినకూడదు. ఇవన్నీ అంటే ఏది తినాలో ఏది తినకూడదో ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పాడు. క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి అన్ని తినమన్నాడు. ఇది తెలియకే జనాలు పిచ్చెకి వస్తున్నారు చాలామంది నేటి క్రైస్తవ సమాజం. అర్థమవుతుంది. పితరుల కాలంలో అన్ని తినమన్నాడు, ధర్మశాస్త్ర కాలంలో కొన్ని తినమన్నాడు, క్రొత్త నిబంధన కాలంలో పంది కూడా తినొచ్చు. 1 తిమోతి 4:4 దేవుడు సృష్టించిన ప్రతిదీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినిపడేయండి అన్నాడు. సరిగా వండుకొని విషయం ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. కాలాన్ని దేవుడు అప్పుడు వద్దన్నాడుగా, అది వద్దన్నాడుగా, మరి పంది వద్దన్నాడుగా అంటే ఎస్ వద్దన్నాడు. అది ధర్మశాస్త్ర కాలంలో మాత్రమే, పితరుల కాలంలో చెప్పలా, ఇప్పుడు లేదని. సో ఈ 3 కాలాలని మనము ఏ రీతిగా పరిగణలోనికి తీసుకోవాలో అలాగే ఆరాధనకు సంబంధించిన విషయము కూడా ఈ 3 కాలాలను మనము పరిగణలోనికి తీసుకుని ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా పితరుల కాలంలో ఆరాధన అంటే ఎలా జరిగేది, ఆదాము దగ్గర నుండి మోషే వరకు పితరుల కాలములో ఆరాధన అంటే ఎలా జరిగేదంటే వాళ్ళు బలిపీఠాన్ని కట్టి బల్యర్పణ కార్యక్రమాన్ని చేసేవాళ్ళు. అదే విషయాన్ని సమర స్త్రీ మాట్లాడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం దేవుని పిల్లలారా 20వ వాక్యం చూద్దాం. మా పితరులు ఈ పర్వతమందు, అంటే ఈమె పితరులు ఆరాధించిన విషయాన్ని గురించి మాట్లాడుతుంది ఆవిడ. అంటే పితరులు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక హేబేలు బలిపీఠాన్ని కట్టి అర్పణ అర్పించాడు. నోవహు గారు ఆ బలిపీఠాన్ని కట్టి అర్పణ అర్పించాడు. మరి అబ్రాహాము గారు బలిపీఠాన్ని కట్టి అర్పణ కార్యక్రమాన్ని చేశారు.
అంటే పితరులు ఆరాధన ఎలా చేశారయ్యా అంటే వాళ్ళు బలిపీఠాలు కట్టి అర్పణ కార్యక్రమాలు చేశారు. ఇది పితరుల కాలంలో ఆరాధన. మరి ధర్మశాస్త్ర కాలంలో ఆరాధన ఎట్లబ్బా అంటే ధర్మశాస్త్రముల ఆరాధన అంటే ఎక్కడ పడితే అక్కడ చేయటానికి వీళ్ళే. ఒక్క యెరూషలేములోనికే రావాలి, యెరూషలేములోనే ఆరాధన కార్యక్రమాన్ని చేయాలి. అర్థమవుతుందా? సున్నతి చేయాలంటే, నువ్వు అర్పణలు అర్పించాలంటే, నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించాలంటే, నువ్వు పండగలు చేయాలంటే, ఆరాధన కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ ఎక్కడుంటాయి? ద్వితీయోపదేశకాండ 12వ అధ్యాయం కనుక మీరు చూస్తే ఉంటాయి. ప్రొద్దులండి 12వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఎక్కడ మీరు అసలు ఈ ఆరాధన కార్యక్రమాలు చేయకూడదు. యెరూషలేములో దేవుని ఆలయం దగ్గర మాత్రమే ఈ కార్యక్రమాలు మొత్తం చేయాలి. సో యెరూషలేములో మాత్రమే ఆరాధన కార్యక్రమాలు చేయాలి. ఈ ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆరాధన క్రమం వేరు, యెరూషలేములోనే ఆరాధించాలి. అందుకనే ఐథియోపియా నుంచి ఒక ఆర్థిక మంత్రి, ఎక్కడి నుంచి? ఐథియోపియా నుంచి, ఆఫ్రికా ఖండం నుంచి, ఆయన అంత దూరం నుంచి వస్తాడు ఆరాధన కోసం యెరూషలేముకి. ఎందుకని? నువ్వు ఏ ఊర్లన్నా ఉండు, ఏ దేశంలోనైనా ఉండు, ఆరాధనగా మాత్రం మేడకి రావాలి. అర్థమైందా? ధర్మశాస్త్ర కాలంలో ఆరాధన వేరు, పితరుల కాలంలో ఆరాధన వేరు. ధర్మశాస్త్ర కాలంలో ఆరాధన యెరూషలేములోనే చేయాలి. అది యూదులేక. అందుకే చెప్పాడు ఇక్కడ. ఒకసారి మీరు చూడండి, ఆమె ఏమంటుందంటే 20వ వచనంలో, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు. అసలైతే ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉంటుందని యూదులు చెప్తున్నారు. పితరుల ఆరాధనేమో ఇలా అని ఉంది, కానీ యెరూషలేములోనే ఆరాధించాలని మీరు చెప్తున్నారు అని ఆ మనంగాన్ని అప్పుడు యేసేమన్నాడు నెక్స్ట్ వెంటనే, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. ఏ కాలం అది? అది అమ్మా ఒక కాలము రాబోతుంది. ధర్మశాస్త్ర కాలపు ఎన్నింగులు యేసుక్రీస్తున్నాడు. ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలము వచ్చుచున్న ఆ కాలం ముందు అదిగో పితరుల్లాగా ఆ పర్వతం మీద కానీ యూదుల్లాగా యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. ఒక కాలం వస్తుంది, క్రొత్త నిబంధన కాలం వస్తుంది. క్రొత్త నిబంధన కాలములో అమ్మా పితరులు చేసినట్లుగా ఆరాధన ఉండదు, యూదులు చేసినట్లుగా యెరూషలేములో ఆరాధన ఉండదు. నా మాట నమ్మమ్మా, ఆరాధన పద్ధతి మారిపోతుంది. ఆరాధన పద్ధతి మారిపోతుంది. అర్థమైందా? లేదు, నేను ధర్మశాస్త్రంలో దావీదు అసలు ధర్మశాస్త్ర అంటే దావీదు నాట్యం చేయలేదా అంటే, మరి దావీదు సున్నతి పొందాడు. మరి నువ్వు సున్నతి పొందు. దావీదు బలి అర్పణ కార్యక్రమాలు చేశాడా బాయ్? మరి నువ్వు చెయ్యి. మరి నువ్వు చెయ్యవే. మరి దావీదు విశ్రాంతి దినాన్ని పాటించాడు, నువ్వు పాటించవే. దావీదు 7 పండుగలు ఆచరించాడు, నువ్వు ఆచరించవే. మరి దావీదు యుద్ధాలు చేశాడుగా, మరి నువ్వు చేయవా? యుద్ధాలు సంపుతారు, తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు యుద్ధాలు చేస్తే. అర్థమైందా? దావీదులా యుద్ధాలు చేస్తే ఏం చేస్తారు? స్టేషన్ అవడానికి కుమ్ముతారు. అంటే దావీదులాగా డ్యాన్స్ అనుకుంటే మరి అన్నీ చేయాలిగా. డ్యాన్స్ ఒక్కటే చేస్తారు ఎంజాయ్మెంట్ కోసం. దావీదు డ్యాన్స్ చేశాడంటే మరి దావీదు సున్నతి పొందాడు, విశ్రాంతి పాటించాడు, యుద్ధాలు చేశాడు, బలులు అర్పించాడు. మరి ఇవన్నీ చేయవే. ఈ ఆరాధన అంతా కూడా ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆరాధన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆరాధించాడు, తండ్రిని ఆరాధించాడా? నెక్స్ట్ చూడండి 22వ వచనంలో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మేము ఇన్క్లూడింగ్ జీసస్ మేము యేసుక్రీస్తు వారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. యేసుక్రీస్తు వారు కూడా డాన్స్ చేశాడా?
ఏ దావీదులాగా యేసుక్రీస్తు డాన్స్ చేయలేదా? ఎందుకని? అపోస్తలు వేసి ఉంటారు కదా, ఎందుకని? ఆరాధనగా దావీదు వల్లనే. మరి యేసుక్రీస్తు డాన్స్ చేయకుండా, అపోస్తలు డాన్స్ చేయకుండా మరి అదేంటి? అది మరి ఆరాధన కదా? ఆరాధన అంటే మరి డాన్స్ చేయాలిగా. ఇది జరుగుతుంది మొత్తం కూడా అల్లరి దెయ్యానికి సంబంధించిన విషయం. మీకు తెలుసు అసలు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము, దెయ్యముల జ్ఞానము, దెయ్యముల జ్ఞానము, దెయ్యముల జ్ఞానం. వచ్చిన 16 ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు 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 అల్లరియు. దెయ్యాల జ్ఞానం ఉన్న చోట, దెయ్యాలు ఉన్న చోట, దెయ్యాలు ఉన్న చోట, దెయ్యాల యొక్క కార్యక్రమాలలో అల్లరియు అల్లరియు అల్లరియు. ఎక్కడైతే డ్యాన్స్ అల్లరుందో అది దెయ్యాలకు సంబంధించిన కార్యక్రమం అని తేటగా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఒకనాడు ఇశ్రాయేలీలండి, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము వచనం 7, జనులు తినటం తాగటం కూర్చుండి. ఇక ఏమండి, మనుషులు తిని తాగని ఇంకేంటి? ఆ తర్వాత ఏంటి? తింటారు, తాగుతారు. జనులు తినుటకును తాగారు, కూర్చుండి ఆడుటకు లేచిర్రి. జనులు తిని బాగా తాగి తినది అరగాలిగా, మరి ఆడుటకు లేచిర్రి, డాన్సులకు లేచిర్రి. వచ్చిన 5. అందుకని దేవుడు ఏం చేశాడంట, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక మొత్తాన్ని చాలా మందిని లేపడేశారు. ఎక్కువ మంది మనకి పాయింట్లోకి వెళ్దాం. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా బ్రతకట్లేదు కాబట్టి లేపేశాడు. ప్రపంచంలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగానే బ్రతకట్లేదు. మీకు ఒకటి తెలుసా అండి, బైబిల్లో గనక మనం చూస్తే ప్రపంచంలో అబద్ధాలు చెప్పే పాస్టర్లు అనేకులు ఉన్నారని బైబిల్ చెప్తుంది. మొదటి యోహాను పత్రిక వెళ్దాం ఒకసారి, 4వ అధ్యాయం 1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అంటే అబద్ధ ప్రవక్తలు అనేకుల కొద్దిమంది, అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు అనేకులు ఉన్నారంటండి, అనేకులు ఉన్నారు. మరి వీళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏమో అనేకులుంటే మరి వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2:1, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా, అంటే యేసుక్రీస్తు వారిని కూడా, వాక్యాన్ని కూడా పక్కన పడేసి తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనొచ్చు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు అబద్ధాలు చెప్పేవాళ్ళు అని చెప్పి నెక్స్ట్, మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏమో అనేకులుంటే వాళ్ళను ఫాలో అయ్యేవాళ్ళు చెప్పాలి. ఇంకొకసారి, మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. మనిషిని బట్టి వాక్యాన్ని నమ్మకండి, వాక్యాన్ని బట్టి మనిషిని నమ్మండి. ఈ రోజున క్రైస్తవ సమాజానికి అభిమానులు పాస్టర్లే స్టార్లు, సూపర్ స్టార్లు, మెగాస్టార్లు లాగా యేసుక్రీస్తునన్నా పట్టించుకోరు, దేవుడినన్నా పట్టించుకోరు. వాళ్ళ అభిమాన స్టార్ని ఏమనంటే వాళ్ళు అభిమానించే పాస్టర్ని ఏమనంటే ఫీల్ అయిపోతారు. యేసుక్రీస్తుని ఏమన్నా అనుకో పట్టించుకోరు. వాళ్ళ అభిమాన స్పీకర్ని ఏమన్నంటే ఫీల్ అవుతారు. మనిషి సూటు బూట్ వేసుకున్నాడు, బాగా పాటలు పాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, ఇది కాదు సొల్లు.
తను చెప్పే వాక్యము బైబిల్లో ఉందా లేదా, వాక్యాన్ని బట్టి మనిషిని నమ్మాలి. మరి వాక్యం కూడా ఉందా అంటే చెప్పాను కదా, అంతా అదే డ్రామా అయితే మనకు అర్థమైపోయిద్దిగా ఇదంతా ఒకటి ట్రాష్ అని. విషమిస్తే మనం తాగుతామా? తాగం కదా. పాలల్లో విషమేస్తే వాడి విశ్వాసం అయితే పోడు, వాక్యాన్ని నమ్మేవాడైతే పోడు, వాక్యాన్ని అభిమానించేవాడైతే పోడు. మనిషి మీద ఉన్న అభిమానంతో డాన్సుల కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం పోతారు తప్ప. నేను అందుకే మీకు చెప్పే విషయం ఏంటంటే, దేవునికి పిల్లలారా, ఇలాంటి వాళ్ళని మరి సమాజంలో దేవుడు ఎందుకు ఉంచాడు? తీసేయచ్చుగా. వీళ్ళు చేసేదంతా భక్తి కాదా? వీళ్ళందరూ పరలోకం పోరా? వాళ్ళు చేసేది భక్తి కాదా? వాళ్ళు అనుకుంటే దేవుడు లేపేయచ్చుగా అంటే లేపేయడు. లేపాడు. దేవుడు మనిషిని స్వేచ్ఛాజీవిగా పుట్టించాడు. పుట్టించి ఏది మంచో ఏది చెడో చెప్పాడు. నువ్వు దేన్ని ఫాలో అవుతావో ఈయన అసలు అభ్యంతరం చేయడు. ఆదాము అవ్వకి పండు తినద్దు అని చెప్పాడు. వెళ్ళి తిన్నారు. దేవుడికి తెలీదా? పక్కనే ఉంటాడు అక్కడే. ఆయనకి తెలియపోవటం ఏంటి? మరి ఎందుకు ఆపలేదు ఆయన? దేవుడు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? ఆపడు, నీ ఇష్టం. ఎవరిని దేవుడు ఆపడు. బిలాము ఉన్నాడు. అయ్యా మరి వెళ్ళమంటారా? వద్దు. మరి వద్దన్నప్పుడు ఆగిపోవాలి కదా. మరి ఎందుకు వెళ్ళాడు? మరి దేవుడు ఎందుకు ఆపలేదు? నువ్వు చస్తానంటే ఆపడు. దేవుడు చెప్తాడు వద్దని చెప్తాడు. కానీ ఎవరిని ఆపే విషయంలో దేవుడు ఎవరిని కూడా బలవంతం అనేది చెయ్యడు. నువ్వు చస్తానంటే వదిలేస్తాడు. బాగా తాగి చచ్చిపోయాడు అనుకుందాం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమంటారు మీరు చెప్పండి? సన్నాసుడు, ఈవిడు చెప్పిన ఇని సావాలా, తాగి చచ్చాడు చెప్పారు. పిల్లని చెప్పింది, అమ్మ నాన్న చెప్పారు, ఇని చచ్చాడా? ఈవిడు చెప్పిన వినలేదు, తాగి చచ్చిపోయాడు అంటారు లేదా? కాబట్టి మనిషి స్వేచ్ఛాజీవి కాబట్టి నువ్వు వాక్యానుసారంగా బ్రతికితే పరలోకం పోతావు, బ్రతకపోతే పోతావు. కాబట్టి దేవుడు ఎవరిని కూడా అభ్యంతరం ఎవరిని చేయడు. ఆయన నీకు ఇచ్చిన ఆయుష్కాలం వరకు దేవుడు చూస్తాడు, వెయిట్ చేస్తాడు, మారతావా మారవా అని. 2వ తెస్సలోనికీ పత్రికలో నుంచి 2వ అధ్యాయము 12 చూద్దామా? ఇందుచేత సత్యమును నమ్మక వీళ్ళు వాక్యాన్ని నమ్మేవారు. అది ఇక్కడ ప్రాబ్లం. బైబిల్ చెప్తుంటే వాక్యాన్ని నమ్మరు, బైబిల్ నమ్మరు, సిద్ధాంతాలు నమ్ముతారు, జ్యోతిష్కాలని నమ్ముతారు, చెలగదృశ్యాలని నమ్ముతారు, దెయ్యాలని నమ్ముతారు, ఆచారాలని నమ్ముతారు, ఇవన్నీ నమ్ముతారు, వాక్యాన్ని నమ్మరు. ఏమ్మా? ఇందుచేత సత్యమును నమ్మక, వాక్యాన్ని నమ్మక, దుర్నీతి యందు పనికిమాలిన విషయాలందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడే తప్ప ఎవరిని ఆటంకం చేయడు దేవుడు. అబద్ధాన్ని నమ్మే వాళ్ళని దేవుడు ఆటంకం చేయడు. అబద్ధ భక్తి చేసేవాళ్ళని దేవుడు ఆటంకం చేయడు. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు లేదు, దెయ్యానికే చోటు. అల్లర్లు, డ్రామాలు, వాక్యానికి భిన్నంగా లోకానుసారమైన జీవితాలకు, ఏమండి, ఆచారాలకు, పద్ధతులకు, వీటికి దేవునికి చోటు నల్లకపోయాడు కనుక వాళ్ళు చంపలేదు. దేవుడు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించాడే తప్ప, వదిలేస్తాడే తప్ప, దెయ్యానికి అప్పగిస్తాడే తప్ప ఎవరిని దేవుడు అభ్యంతరం చేయుడు, ఆటంకం చేయుడు, ఎవరిని చంపడు. ఎందుకని? మధ్యవర్తి యేసుక్రీస్తున్నాడు ఇక్కడ విజ్ఞాపన చేయటానికి. కాబట్టి వాక్యాన్ని నమ్మని వాళ్ళని, దేవునికి చోటీన వాళ్ళని ఎవరని దేవుడు బలంతాన తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. వాళ్ళు ఏం చేయడు? సైతానికి అప్పగిచ్చేస్తాడు, దెయ్యానికి అప్పగిచ్చేస్తాడు.
అబద్ధాన్ని నమ్మే ఆత్మ వాళ్ళ మీదకి పంపించేస్తాడు. ఇక వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతారు తప్ప నిజాన్ని నమ్మరు. ఇక నేను ఇక్కడ ఎంత నిజాలు చెప్పినా ఇక నమ్మరు. ఇక వాళ్ళు అబద్ధాన్నే నమ్ముతారు, అబద్ధమే నమ్ముతారు తప్ప. ఎందుకని? అబద్ధాన్ని నమ్మే ఆత్మ వాళ్ళ మీదకి వచ్చేసింది. భ్రష్ట మనసుకు అప్పగిచ్చేస్తాడు ఇక దేవుడు వాళ్ళని. అంతే తప్ప ఎవరిని దేవుడు అభ్యంతరించాడు. కాబట్టి ఈ లోకంలో ఎక్కువ మందిని చూసి, జనాలను చూసి, ఫలానా చర్చిల్లో మెంబర్స్ని చూసి, ఫలానా చోట వేల మంది లక్షల మందిని చూసి అది భక్తి అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఎక్కువ మంది నమ్మేది నిజమని మీకు అర్థం అవ్వాలి. వాపును చూసి లావయ్యాడని అనుకోవద్దు. లోకంలో సామెత, వాపును చూసి లావయ్యాడే అనుకోవద్దు. అది రోగం. ఒళ్ళంతా నీరు వచ్చింది, రోగం. అది లావటం కాదు. అది జనాలను చూసి అది భక్తిని భ్రమలో పడిపోకండి మీరు. జనాలను చూసి నిజమని అనుకోవద్దు మనము. ఈ రోజున సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసాలను మనం చూసి ఇవన్నీ నిజాలని మీరు అనుకుంటే మీరు చాలా పొరపడ్డారు అని అర్థం. మరి వీళ్ళంతా విశ్వాసులు కాదా? వాళ్ళు చేసేది భక్తి కాదనంటే ఒక మాట చూపిస్తా. లూకా సువార్త 18వ అధ్యాయం వచనం 8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని విషయమే కదా. ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే వీళ్ళంతా విశ్వాసాలుగా? అంటే యేసుక్రీస్తు వారు వచ్చే నాటికి విశ్వాసులు అనబడే వారిలో విశ్వాసం ఉంటుందంటే వీళ్ళంతా విశ్వాసాలు కాదా? కాదు. బైబిల్ ప్రకారంగా అర్థమైందండి మీకు? అర్థం. ఫలానా సంఘంలో వేల మంది ఉన్నారుగా, వాళ్ళు విశ్వాసులు కాదా? కాదు. బైబిల్ ప్రకారంగా మనుష్య కుమారుడు వచ్చే నాటికి వీళ్ళందరూ విశ్వాసులైతే, కోట్ల మంది క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు విశ్వాసులైతే, మరి యేసుక్రీస్తు వారు వచ్చే నాటికి విశ్వాసులు ఉన్నారా అని ఎందుకంటాడు యేసుక్రీస్తు వారు? వీళ్ళంతా పైకి భక్తి గలవారు, వాళ్ళు నటన చేస్తున్నారు, ఎవడు విశ్వాసి కాదని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆయన వచ్చే నాటికి భూమి మీద విశ్వాసులే ఉండరంటే అసలు విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మటమే విశ్వాసం. యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మటమే విశ్వాసం. దేవుడిగా నమ్మితే అది పాపము తెలుసా? రోమ 14 విశ్వాస మూలము కానిదేదో అసలు విశ్వాసం ఏది? యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మటం విశ్వాసం. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. ఇంకా నేను క్లోజ్ చేస్తున్నాను. మనకి అనిపించిందండి, మరి వీళ్ళందరూ ఏంటండి కొన్ని సంఘాలలో ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు, సువార్త సభలు పెడుతున్నారు, కార్యక్రమాలు పెడుతున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఇదంతా భక్తి కాదా? మరి వీళ్ళెవరు పరలోకం పోరా అంటే ఒకే ఎగ్జాంపుల్ నేను మీకు ఒకసారి చెప్పాను. ఒక బిల్డింగ్ ఉందండి. ఆ బిల్డింగ్కి మంచి సిమెంటు, మంచి ఐరన్, మంచి ఇటుక రాయి వేశారు, మంచిగా ప్లాస్టింగ్ వేశారు, మంచిగా రంగులు వేశారు. ఆ ఇంట్లో మంచి ఫర్నిచర్ ఉంది, సీలింగ్ వేశారు, కింద ఫ్లోరింగ్ కాస్ట్లీ సీలింగ్ వేశారు, ఏసీ పెట్టారు, అన్నీ. అసలు బయట రంగులు చూస్తే అదిరిపోయినాయి. అంత మంచి బిల్డింగు అందంగా ఉంటుంది, చూడటానికి అద్భుతమైన బిల్డింగ్. కానీ దానికి కింద పునాదులు లేవు. ఏమి లేవు? ఈ రోజున నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న విశ్వాసుల పాస్టర్లు ఇదే కోవకు చెందిన వాళ్ళు. ఒక్కొక్కళ్ళ వాళ్ళు చేస్తున్న భక్తి చూస్తే మీరు కూడా అంత భక్తి చేయట్లేదేమో అనిపించలా?
వాళ్ళు చేసే ప్రార్థనలు, వాళ్ళ ఉపవాసాలు, వాళ్ళ యాగాలు, వాళ్ళ భక్తి, వాళ్ళ పాటలు, వాళ్ళ ఆరాధన, వాళ్ళ యొక్క పరవశం, ఇవన్నీ చూస్తుంటే ఇంత మంచి భక్తి పరులేంటబ్బా వీళ్ళు. కానీ ఇవన్నీ బాగున్నా పునాది లేకపోతే అది కూలిపోతుంది తప్ప నిలబడదు. పునాది ఏంటి? విశ్వాసానికి మూలమేంటి? విశ్వాసానికి మూలమేంటి? యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మటం విశ్వాసం. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. కాబట్టి దేవుని పిల్లారా, ఎక్కువ మందిని చూసి ఎక్కువ మంది నమ్మి అనుసరించేది నిజమని నమ్మకండి. యేసు ఒక మాట చెప్తాడు, చిన్న మందా, అబ్బా అమ్మయ్యా చాలండి ఇక మనకి, చిన్న మందా, ఎంత గొప్ప మాట పలికారండి అసలు ఆయన. ఈ చిన్న మందిదే పరలోకం.